నాటిక మీరైతే ఏం చేస్తారు? అంత తొందర అయితే ఎలాగరా నాయన? అవతల అయ్యగారికి తోక తక్కువ 90 పనులు. వస్తారు వస్తారు, మీరేమి తొందరపడబాక. ఇవాళ మీటింగ్ అయిందాక ఎవడు జాగాల్లో వాడు కూకోండి, నోరు మూసుకొని మీటింగ్ వినండి. అయ్యారు అట్లా కూకోండి. మనందరి హృదయాల్ని పువ్వులుగా మార్చి తయారు చేసిన ఈ దండను అయ్యగారి మెడలో వేస్తున్నారు. సపోర్ట్లు కొట్టండి రా, కొట్టండి. ఎందుకయ్యా ఈ దండలు గిండలు? నేను ఉత్త ప్రజాసేవకుడు మాత్రమే. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఆ మాట అంటే చచ్చిపోతామే. తమరు ఉత్తమ ప్రజాసేవకులు. ఇంకా చెప్పాలంటే ప్రజలే తమ సేవకులు. మరి సేవకులు వేసిన ఈ దండను తీయమంటాం చట్టం ఒప్పుకోదే. అవునండి, మీరు కాదంటే చెడ్డ తక్కువైపోతుంది. మరి అంచేత మీరు దండేసుకోక తప్పదయ్యగారు. ప్రజలు తప్పదని శాసించినప్పుడు తప్పేదేముంది? మంగయ్య, ఉపన్యాసం మొదలుపెట్టు. చిత్తం చిత్తం, ఉపన్యాసం ఓపెనింగ్ చేసేస్తాను. తమరాడు కూర్చోండి. ఈ ఊరి ప్రజలారా మీకు దండం. అందులోనూ ఓటున్న ప్రజానీకానికి కోటి దండాలు. ఇక ఓటు లేని మనుషులు మాకు అవసరం లేకపోయినప్పటికీ క్యాన్వాసింగ్ అయినా పనికి వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా పెట్టేస్తున్నా దండాలు. ఇంకా ఉపన్యాసం ఓపెనింగ్ చేసేస్తున్నా. సోదరి మళ్ళారా, ఆడవాళ్ళు ఎవరు లేరాయా? అక్కడ ఆడవాళ్ళు లేకపోతే మాత్రం వాళ్ళు ఎల్లకాళ్ళు లేరంటరా. అందుకని వాళ్ళకు కూడా దండ పెట్టేస్తున్నాను. ఆ తర్వాత అటు నుంచి ఇటు నుంచి అటు తిరగబడిపోతాడనుకో. మంగయ్య, ఉపన్యాసం మొదలుపెట్టు. చిత్తం ఇంకా కథలకే వచ్చేస్తున్నాను. తొక్కుతాం. ఇంకా ఉపన్యాసం ఓపెనింగ్ చేసేస్తున్నాను. అసలు సంగతి అండి, ఈ ఊరికి చుట్టుపక్కల 7-14 గ్రామాలకి మోతుబరులు మనగాళ్ళు ఎవళ్ళు ఫోటో కోసం పోజెట్టిన ఇష్టమూర్తిలాగా దక్షగా కూర్చున్నటువంటి శ్రీ 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 వీర్రాజుబాబు గారు కాక ఇంకెవళ్ళు? వీర్రాజుబాబు గారికి ఈ కొట్టడం అప్పుడే కదా యదవా. పెద్దలారా, ఎలక్షన్లో ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఈ బాబే గెలవడం రివాజ్ అయిపోయింది. కాబట్టి ఈ రివాజును తప్పించాలని వెంకన్న బాబు చాలా పురాకులు పట్టాడు. కానీ ఎట్లాగో పుర్రాకులన్నీ వాళ్ళయే, పదవులన్నీ మనయే. అది అంచేత మనం ఈ మీటింగ్ పెట్టాం. మీకు మా మీద చాలా ఇది ఉంది కాబట్టి గీబట్టి తెల్లారి చేస్తున్నావయ్యా. చెప్పేదేదో టక్కీ మని 4 ముక్కల్లో చెప్పియాలా. నువ్వు కనిగా టకీమని చెప్పి పారేయడానికి ఇది కథసామో కథిసామో కాదురా, ఎలక్షణ ఉపన్యాసుకో. ఆవుకి గంగడోలు దివి మంచి చేసుకున్నట్టు ప్రజల్ని మంచి మంచి మాటలతో దువ్వాలా. మీటింగ్ అంటే పెట్టవయ్యా. వస్తున్నాను, ఆ పాయింట్కే వస్తున్నాను. తొందరపడబాకండి. ఏర్రాజు బాబు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఏర్రాజు బాబు గారి కొడుకు. ఏర్రాజు బాబు అంటే ఈ భూలోకానికి ఇంద్రుడు, కూర్చున్న చంద్రుడు. అంతేకాదయ్యా, గవర్నమెంట్ వాళ్ళు అచ్చుకొట్టిన నోట్లలో సగానికి సగం మా ఏర్రాజు బాబు ఇంట్లో ఉన్నాయి. అది ఈ ఛాన్స్ కూడా ఇస్తే ఈ ఊరికే కాదు ఈ దేశానికే మూడైపోతాడు. ఏం మాట్లాడుతున్నావయ్యా బాబు? బాబు అంటే గుర్తొచ్చింది. వేదాస్ బాబు గారి తండ్రి గారు ఉండేవాడు. సరిగ్గా ఈ రచ్చబడినంత వెడల్పున చాటి మనం 3 జంక్షన్లో ఎలక్ట్రిక్ స్తంభం చూశారు. దానంత ఎత్తుండి దాగముడ తట్టుకుంటా పోతుంటే. మంగయ్య, మా పూర్వుల సంగతి ఇప్పుడు ఎందుకు కానీ మన సంగతి ఏమిటో, మనం ఎందుకు వచ్చాము అది చెప్పవయ్యా, అది చెప్పు. చిత్తం నేను సరిగ్గా అక్కడికే వచ్చాను. తమరు ఆపరేసినారు కాబట్టి ప్రజలారా
బాబుకి ప్రాణం కంటే పదవే ఎక్కువ. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పదవిని కొనేసుకున్నారు. కానీ ఈసారి వెంకన్న బాబు ఈ బాబు మీద పోటీకి నిలబడతాడు. ఆయనకి డబ్బు ఉంది, దర్జా ఉంది. కానీ మా బాబు గంధపు చెక్క, అతగాడు గాలివాన మొక్క. అతగాడు వెలిగిస్తే కానీ వెలగని గుడ్డి దీపం లాంటోడు. మా బాబు చన్ చన్ చన్మని వెలిగిపోతున్న సూర్యుని లాంటోడు. ఎన్ని గుడ్డి దీపాలైతే ఒక గ్యాస్ లైట్ అవుతుంది, ఎన్ని గ్యాస్ లైట్లు అయితే ఒక సూర్యుడు కనబడుతుంది చెప్పండి. కాబట్టి సారా బట్టి ఒక తప్పుడు ఉపన్యాసం చెబితే ఈ ఓట్లేసే రోజులు పోనే గురు. దెబ్బకి దయ్యం, డబ్బుకు మనిషి లొంగిపోతున్నాడు. నేను 4 మాటలు చేస్తా, పక్క దెబ్బకు. ఇదే అనుకుంటున్నావురా? నువ్వు అలా ఉండబోయా రేయ్. మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్లు కొట్టుకొచ్చేస్తున్నాయి. మరి చేత మీరంతా ఎప్పుట్లో ఏ పులి గుర్తు మీద ఓటు వేయాలా? అర్థమైందా? ఏం భుజంగా కనవ రాగులా? అర్థమైందా? ఈసారి పోటీగా ఈర్రాజు బాబు గారి మీదకి ఆ వెంకన్న బాబు నిలబడుతున్నాడు. అతగాడికి డబ్బులుంటే ఉండొచ్చు, కానీ ఏట్లోపం సారాకుండే నిశా కళ్ళుకుంటుంది ఏంటి? మా బాబు గారు సారా బట్టి లాంటాడు, ఆ ఈర్రాజు బాబు కళ్ళుకుంట లాంటాడు. మనం చేత నేను చెప్పొచ్చేది ఏంటంటే సభలో సారా ఉప్మానం లేకుండా చేద్దావా? అయ్యా, చిన్న సవరింపు. తులం బంగారానికి ఉండే విలువ తులం ఇనుముకుంటుంది కదా. చెప్పాడండి. నువ్వు లాగుండ్రా. ప్రజలారా, నేనేమంటే చెప్పక్కర్లేదు, మీరు అంటే వినక్కర్లేదు. నేను ఇచ్చేది మీకు తెలుసు, మీరు చేసేది నాకు తెలుసు. మన మధ్యకి ఈనాడు వెంకన్న బాబు రావడంతో ఈ ఎలక్షన్ యుద్ధంలాగా మారిపోయింది. అయినా పర్వాలేదు, మీరంతా ఓట్లేస్తే నేను గెలుస్తాను. వెంకన్న బాబుకు డబ్బు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజలకు సేవ చేద్దామన్న ఆలోచనే లేదు. అందుకని మీరంతా ఓట్లేస్తే వేసేయండి బాబు. వెయ్యాలని చెప్పండి. మన ఏమైనా ఊరికే వేస్తున్నారా ఓట్లు? అంచేత మనం దబా ఇచ్చి అడగచ్చు. మనకి ఓట్లు అయిపోతే ఒక్కొక్కటి బుర్రలు పగిలిపోతాయని కూడా చెప్పండి వాళ్ళకి. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకి 2 చేతులు ఎందుకు ఇచ్చాడు? ఈర్రాజు బాబు గారికి దండం పెట్టడానికి. శబాస్. గవర్నమెంట్ మనకి ఎందుకు ఓటు ఇచ్చింది? పులి గుర్తు మీద ఓటు వేయటానికి. అది శబాస్. కాబట్టి ముత్యాలమ్మ సారా కొట్టిని మన ఈర్రాజు బాబు గారు ఎలక్షన్ రోజు దాకా ఎందుకు కాంటాక్ట్ తీసుకున్నట్టు? మిమ్మల్ని అందరినీ సారా సముద్రంలో చేపల్లాగా ఎత్తుకొట్టించడానికి. అంచేత ప్రజలారా, ఇది పరువు కాపాడుకునే సమయం. నేను గొప్పవాడినో లేక వెంకన్న బాబు గొప్పవాడో తేలిపోవాలా. అంచేత నేను చెప్పేది ఏంటంటే, వెంకన్న బాబు మనుషులు ఇట్టే కుట్టుకొచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఎట్లాగా? ఇవాళ మీటింగ్ మంది, వాడు ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి? ఒళ్ళు కొవ్వెక్కి మొన్న కూడా అంతే బాబు. శివాలయం కాడ మన మీటింగ్ ప్రారంభం చేసే టయానికి వాళ్ళ కుంపొచ్చి పడ్డారు. ఆ రోజు పోనీలే కదని ఊరుకున్నాం. ఆయాలే అటో ఇటో తేల్చేయాల్సింది బాబు. రాని రాని ఒక్కొక్క నా కొడుకు సంగతి తేలుతా రాని. ఒరే ఒరే ఒరే, నువ్వు ఈ తగాదులు పెట్టుకోవడానికి సమయం కాదురా. అయ్యా, మనం తక్షణం ఇక్కడి నుంచి లాగించేయాలి. నువ్వు అట్టకొండబోయా. ఇందాక నుంచి తెగ ఉపన్యాసాలు చెప్పావు, వాళ్ళు రాగానే పారిపోతావు. నువ్వేం మొగాడివయ్యా? ఓ అబ్బో, మగోడకు మగోడు బయలుదేరాడయ్యా. అవతల చూడు, శాబా కోటలాగా నిలబడ్డాడు వెంకన్న బాబు. ఆడి పక్కన నిలబడ్డాడు కొండలరావు గారు. చూడు, వాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నారు. చూడు, ఏం చేద్దాం? నువ్వు ఎట్లా నిలబడండి బాబు. వెంకన్న బాబే కాదు, ఆడి బాబు వచ్చినా మీ ఎడంకాలి ఎంట్రుక తెంప నేను. అరే, ఆ వెంకన్న బాబు పక్కన కేకలేస్తా వస్తుంది మీ తమ్ముడు అప్పారావు గారు. ఓడే ఓడే. ఆ వెంకన్న బాబు వేసే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి ఆయన అమ్మడ కుక్కలాగా తిరుగుతున్నాడు. అందుకే వాడికి నాకు జట్టి. అందుకనే రాని చూద్దాం ఏం చేస్తాడో. ఏంది బాబు వాళ్ళు చేసేది? రాని రాని ఒక్కొక్క నా కొడుకు సంగతి తేలుతారు. రాని వాడు ఎవడైనా సరే ఈ గీత దాటి ముందుకొచ్చాడు, ఎముకలు ఇరగొడతా నా కొడుకులకి ఒక్కోడికి. మీరంతా అక్కడే ఉండండి. మీరు మీ సమ్మెలు వేస్తున్నాండి బాబు. నానుండగా మీకేటి బితుకో. మెతుకు కతకలేని ఎదవలేని ఇబ్బరంగా నిలబడి ఉంటే 100 మందికి మెతుకులేసి బతుకనిస్తున్నాను. నాకెందుకురా బితుకు?
ఏయ్ ఇవాళ అప్పుడు ఏం పనిరా మీకు ఇక్కడ? ఇవాళ మా మీటింగ్ ఉంది ఎక్కడ? ఇవాళ మా మీటింగ్ ఉన్నప్పుడు మీ మీటింగ్ ఉండడానికి ఏం లేదు. అది అడగడానికి నువ్వెవడివిరా? ఏయ్ మా బాబు పులే, మా తమ్ముడు సింహం, అట్లాంటిది నేను ఎవడో ఊహించుకో. సింహమే నీ ఎదురుగా నిలబడింది. అది ఎక్కడ ఉంటే ఆ జాగా దాన్ని అవుతుంది. అయ్యా వెంకన్న బాబు గారు, ఇవాళ మీటింగ్ మాది పలాని చోట పలానా రోజు పలానా టైంకి ఇలాగ మీటింగ్ ఉంటుందని దాని కూడా వేయించాం. అందుకే పెద్దలు ఇచ్చారు. కాబట్టి తమరు ఇంక నుంచి దయచేస్తే మాకు ఇవ్వాలి. ఇక్కడే మీటింగ్ పెడదామనిపించింది కాబట్టి లేచి వచ్చేసాం. అది ఎలాగవుతుంది? ఇవాళ మీటింగ్ నాదే, ప్రజలు నా కోసమే వచ్చారు, నేనే మాట్లాడాలా? ఇంతసేపు మాట్లాడదు కదా, ఇక చాలు దయచేయండి. ఇప్పుడు మా అయ్యగారు మాట్లాడతారు. మీ అయ్య గారు మాట్లాడితే ఎవడన్నా వింటాడంట్రా? జనానికేటిరా, ఎవరు మాట్లాడినా మంటి ముక్కల్లాగా వింటూ ఉంటారు. నచ్చినోడికి ఓటేసి నచ్చనోడికి జల్లా కొడతారు. ఆ తర్వాత అయ్యా ఇంకా మనం సెలవు తీసుకున్నా ఉంటే తొక్క తీసేస్తాను. ఇందాక నుంచి ఒక తప్పుడు ఉపన్యాసాలు చెప్పావు, వాడు రాగానే వెనకెట్టి పారిపోతున్నావు. నువ్వేం మగోడివా? ఓ పెద్ద మగోడు బయలుదేరాడయ్యా. చూడు కొండ వెంకన్న బాబు గారు ఎలా ఉంటాడు, ఆయన పక్కన అప్పారావు గారు ఎలా ఉంటాడు. ఏయ్ తగాదా రావాలే కానీ అండలు లేవు, కొండలు లేవు, తమ్ముడు లేడు, గిమ్ముడు లేడు. అవునరా, తమ్ముడే తగువే. మేము అంతే. ఏయ్ నువ్వు ఎప్పుడైతే వెంకన్న బాబు వేసే ఎంగిలి వెతుకులు కాసిపడి ఆయన అంటే కుక్కలా తిరుగుతున్నావో ఆనాడే నాకు తమ్ముడు లేడనుకున్నాను రా. నిన్ను ఏ రాజు అయితే ఈ రాజు బాబు ఎంగిల్ పెట్టి ఎంతమంది చేసినాడో ఆ ఏళ్ళ మా బాబుకు పుట్టింది. నేను ఒక్కని అనుకున్నాను రా. ఆడితో పంతాలు పలుకోవటమేనా, పని చేసేదేమైనా ఉందా లేదా? కన్నారా, నన్ను వెళ్ళిపోమంటావా లేకపోతే నీకు చేత కాకపోతే చెప్పు. మీరు అట్ట కొండండి బాబు. ఏయ్ ఇవాళ మీటింగు మాది. ఎవడో కోన్ కిస్కే గొట్టంగాడు వచ్చి అడ్డితే ఆగిపోతుంది మా మీటింగు అని చేత మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అప్పారావు, మీటింగ్ పెట్టేస్తాను, అదురొచ్చిన వాళ్ళని పొడి చేస్తాను, నలిపేస్తాను, దులిపేస్తాను కంటి కబుర్లు చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. చివరికి ఎగస్ పార్టీ వాళ్ళు కనపడగానే నీళ్ళు కాలిపోతున్నావు. చేతకపోతే చెప్పండి, నేను బాబు మనల్ని కంచి కదపడానికి అలాది గుండె అదేరా నేను అంటుంది. మమ్మల్ని ఎక్కడి నుంచి కావటానికి ఎవడమ్మ మొగుడు కొన్నారా కలేజాలు? కన్నారావు, మాటలు తిన్నగానే మీ చేతలు తిన్నగా ఉంటే మా మాటలు తిన్నగానే ఉంటాయి. అయినా ముందు వచ్చింది మేము. మీరు ఎప్పుడు వచ్చేసారే? మేము వచ్చేటప్పటికి జాగా ఖాళీ చేసి మాకు ఇవ్వాలంటే లేకపోతే మేమే తీసుకుంటాం. అంత మగవాడివా? నువ్వు మొండోడు వ్యక్తే నేను మొండగానే అవుతారా? తప్పెట్టుంది, కలిసి తప్పుకోకపోతే మేమే తప్పిస్తాం. మా మీటింగ్ అయిందాక ఎవడన్నా సీట్లలోంచి లేచాడంటే మనల కింద మట్టెట్టేస్తాను. ఈ సింహానికి ఎదుర్కొంటున్నారు. మీరంతా అక్కడే ఉండండి. ఇవాళ ఇక్కడ రక్తాలు పారాలా, పాదాలు కదలా. ఎవరైనా కదిలనంటే వాళ్ళ ఇంటికి వచ్చి నిప్పెట్టేస్తాను. జాగ్రత్త. చూసావంటాయా నీ ఎత్తు పొగరు. అని నీ దున్నపోతు తెగలేమిటి? అర్జెంటుగా ఈ జాగా ఖాళీ చేసి తిరిగిపోండి. తిరిగిపోవడానికి మేమేం గాజులు తొడుకోలేము. ఇది నాకు పిస్టేజ్కి వచ్చిన. అబ్బో పిస్టేజ్. ఈ ఊరికి ప్రెసిడెంట్ గిరి ఎలగబెట్టి దేవుడు మాన్యం సొమ్ముని అనాభాషలతో కాజేసిన నీ బతుకొక పిస్టేజ్, దానికి ఒక క్వశ్చన్. నీ డాబులు నా దగ్గర కాదురా ఎర్రాజు. అప్పటికి నువ్వేదో పెద్ద పతితమైనట్లు ఫోర్స్ కొట్టకు. నీ టైంలో ఏమైంది? గవర్నమెంట్ బడి గ్రాంట్ ఏం సొమ్ముతావు కదా. నీ కొడుకు ఫారెన్ టూరు, నీ మొఖానికి కారు ఎచ్చే. నువ్వు బాయిగాడు అని పారు దగ్గర పసి గుంటను కూడా తెలుసు. మాయా మస్కా మా జాతి లక్షణంరా. జిందాపురం జమీందారు గారి కుక్కలకి నీళ్ళు వచ్చిన బట్టలు నీ బాబు గారు. ఆ జమీందారు గారికి ముందు నుంచి మస్కా వెనక నుంచి జల్లగొట్టి ఇంటికి అల్లుడైపోయావు. కాబట్టి నీ ఓటు జమీందారుని బోటు తగిలించుకొని తిరుగుతున్నావు. లేకపోతే నీ బతుకు కూడా కుక్కలకి నీళ్ళు వేయటమే కదా. మా బాబుల సంగతి ఎత్తితే నీ తల నరికి మీ బాబు దగ్గరికి పంపిస్తా. అరిసిన ప్రతి పిల్లి పులి కాదురా. నువ్వు నా దృష్టితో ఎట్టుకుతో సమానం. లేకపోతే డబ్బే లేకపోతే నీ బతుకు కూడా కుక్క బతికే కదా. ఇది నా పరపతికి పరీక్షా సమయం. నన్ను కుక్క అని తిట్టిన వాడు లెక్కలో మిగలలేదు. ఇది నా పరపతికి పరుగుకి పరీక్ష.
ఐసా పైసా ఇక్కడే తేలిపోవాలా. ఇదిగో ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తున్న పులిగోరు. ఇప్పుడు నీ మెడలో వేస్తున్నాను. పులిలాగా కలపడు, చీల్చి చెండాడు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డమేస్తాను. ఓ కలపడు. ఇవాళ నుంచి నాకు తండ్రి లేదు, తల్లి లేదు, అన్న తమ్ముడు ఎవడు లేడు. దిగ్ధం ఎవరైనా సరే సిద్ధంగా మట్టి కనిపించేస్తాను. ఛాలెంజ్. కన్నా, నా పరువు నీ చేతిలో ఉంది. తరతరాలుగా మా వంశం దండలేర్చుకోవడమే తప్ప ఇతరులకి దండలేయడం లేదు. నేను నీకు దండ వేస్తున్నాను. చీల్చి చెండాడు, సింహంలా కలబడు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా మందే కలవడా. ఎక్కన్న బాబే కాదు, ఆడి బాబు వచ్చినా మీ ఎంట్రుకు కూడా తెంప. నేను సేయి కలిపి కలబట్టడానికి ఎవడైనా సరే ఛాలెంజ్. కాసుకోరా. ఆగండ్రా, కన్నులు నిన్ను కానుకోకుండా కుమ్ములు ఆడుకుంటున్నారు. దించరా ముందు నువ్వు దించరా, ఇద్దరు దించరా. బాబుల్లారా, లక్ష్మి తల్లి కొడుకున్నారా, మోతుబరు పెద్దలారా, తగాదాలు మీ తన్నులాటలు మాయా, ఈ సంబరం సూక్తో నిలబడ్డారా. ఇది ధర్మం కాదయ్యా, ఇది న్యాయం కాదయ్యా. వీడికి చిన్నంతరం పెద్దంతరం లేకుండా కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి. వాడి కళ్ళు కిందకి దించాలా? ఎవడి కళ్ళు దించుతాడో చూస్తున్నాంరా. పశువులా, ఎందుకురా ఇంత చిన్న తగాదా కంతలా దెబ్బలాడుకుంటున్నారు? ఇది చిన్న తగువ, నా పరపతికి పరీక్ష పెట్టిన తగువ. ఇది ఐసా పైసా ఇక్కడే తేలిపోవాలా. ముసలాయ తప్పుకోరా. ఇది నా పొరువుకి అధికారానికి సరైన తగు వచ్చినప్పుడు దెబ్బలాడ తప్పుగా. తగులు వచ్చినప్పుడు మీరు తన్నులు ఆడుకోవాలా, మీరు దెబ్బలాడుకొని మీరు తేల్చుకోవాలి. కానీ మధ్యలో నా కొడుకులు ఎందుకు బాబు బరిలోకి తెచ్చి తలలు ఎడగొట్టుకుంటుంటే ఆ సంబరం సూర్తో నిలబడ్డారు. నసవట్టుడు బాబే, వాడిని జాగ కాల్ చేసి వెళ్ళమని చెప్పరా. ఆడతో చెప్పించడం ఎందుకురా, తమ్ముంటే నువ్వు చేయతో శాంతిరా. నాదేం తప్పు లేదు, మల్లిగారిది అసలేం తప్పు లేదు. వాడిదే తప్పంతా. తప్పు మాదా? తప్పు ముమ్మాటిగా మీదరా. కాదురా, మీ అయ్యగోరిది కాదురా, మీ అయ్యది తప్పురా, మీ అయ్యది తప్పు. కత్తి కొయ్యిలాగా పెంచానే, నాదిరా తప్పు. అంతేకాని మీరు అన్నదమ్ములన్న సంగతి కూడా మర్చిపోయి జుట్టు బొట్టు కొట్టుకొని చెట్టులాడుకుంటుంటే ఈ సంబరం సూక్తో నిలబడుతూ మేసాలు తూగుతున్నారే. మీ అయ్యగోరుది కాదురా, నాదిరా తప్పు. ఇవాళ వాడిని చంపేయాలా, వాడిని నరికేయాలా? ఏందిరా నరికేదే? మీ తండ్రి కొడుకులు ఏడుపులు వినటానిక మేము? మీరు అట్టకుండా బాబా. ముసలాడా, నసాపే మూలవే కూకరా. రే మంగయ్య, మైనా మూలకొక పెట్టా పోరా. మర్యాదగా తెల్లవా. నేను అటు వెళ్ళను, ఇటు వెళ్ళను. ఎందుకంటే వెళ్ళనురా. నన్ను పంపించాలంటే ఈ కర్రతో ముందు నా తలక ఎడగొట్టి తర్వాత మీరు నరుక్కోండి, చంపుకోండి. అయ్యా, ఈ తగువు ఇప్పుడు కానీ మనం వెళ్ళిపోదులండి. నువ్వు అట్లా కొండపోయా. ఎందుకురా మీ ఏడుపులు వినటానికంటరా? నీ వేసిన దండ ఒక ఆడదానికి వేస్తే, గాజులు దొరుకున్న ఆడదానికి వేస్తే ఎగిసి వాళ్ళ గుండెల మీద తన్ని నా పరువు నిలబెట్టేది. నీకు పెట్టే తిండి ఒక ఊర కుక్కకు పెడితే వాళ్ళని చీల్చి వాళ్ళ పేగులు నా మెడలో వేసేది. ఎందుకురా ఈ దండ? అయ్యగారండి, దెబ్బకు తోక ముడిచేసినారు శాతగారి సవటలు. బాబు గారు, ఇక అంతవరకు మీటింగ్ ఇచ్చేయండి. ఎవరికి చెప్పమంటావో మీటింగ్? అట్లా జనంలోకి చూడు, ముచ్చకాయ ముగ్గురు ఉన్నారు.
మన తగు తల్లార్చుకునేటప్పటికి జనాలు వేసి ఇళ్ళకెళ్ళారా. మీరు ఉండండి బాబు, నేను మీద పిలుచుకుంటాను. అలాగే తెలుసు కదా, మంగళ వెంకట స్వామిని కూడా పిలువు నీ మేసాలు కొరగడానికి. బాబు గారు, చేతగాని ఎదవ మీటింగే పెట్టిస్తానని పోకండి కబుర్లు చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చి నా పరువు తీసావు కదరా. అయినా పులిగోరు వేసుకోవడానికి పౌరుషం ఉన్న మగాడు కావాలి కానీ నీలాంటి చేతగాని చవట కాదురా. బాబు గారు, తగు మధ్యన మా అయ్యట్టు వచ్చాడు కానీ లేకపోతేనా చేతగాని వెదవ. తగు వచ్చాక తాత లేదు, తండ్రి లేదు. అయినా ఇది పౌరుషం ఉన్న మగాడికి తెలుస్తుంది కానీ నీలాంటి చేతగాని ఎదవ కాదురా. బాబు గారు, బాబు గారు, ముసోడా ఇదంతా నీ వల్ల వచ్చిందిరా. బాబు గారు ఆగండి, బాబు ఆగండి. తమరా మున్సిబాబు గారు, తమరు కాడికే వద్దాం అనుకుంటున్నారయ్యా. ఎందుకురా? ఎందుకంటే ఈసారి ఎలక్షన్లో ఆ వెంకన్న బాబు, ఈర్రాజు బాబు పోటీ చేస్తున్నారయ్యా. మధ్యన నా కొడుకులు వాళ్ళ కింద పని చేస్తా జట్టి కొట్టుకొని కుందుల్లాగా కుమ్ములాడుకుంటున్నారయ్యా. శటం కిందట కర్రలతోటి బుర్రలు ఎడగొట్టుకోపోయారయ్యా. ఆ సంగతి ఇప్పుడు తెలిసినట్టుందరా నీకు? వాళ్ళిద్దరి మధ్య రగులుతున్న నిప్పు సంగతి చాలా రోజుల కిందటే నాకు తెలిసింది. మరి అయితే తమరుగూరు లాంటి పెద్దవాళ్ళు కూడా ఇవన్నీ తెలిసి కూడా ఊరుకున్నారా బాబు? ఊరుకోక ఏం చేయమంటావురా? నా పీకల మీదకి తెచ్చుకోమంటావా ఏంది? వాళ్ళ యజమానులు ఉన్నారు చూసావు, వాళ్ళు వాళ్ళ కాళ్ళకి కత్తులు కళ్ళకి గంతలు కట్టి ఊరి మీదకి పడి వదిలేశారు. వాళ్ళేమో రెచ్చిపోయిన పిచ్చి కుక్కల్లాగా పరిగెడుతూ కరవమన్న వాళ్ళల్లా కరుస్తున్నారు. మరి అదేనయ్యా నా బాధ. వాళ్ళల్లో వాళ్ళు ఊళ్ళ మీద వాళ్ళని కరుచుకుంటే బాగానే ఉంటుంది. వాళ్ళల్లో వాళ్ళు పీకల మీదకు తెచ్చుకుంటున్నారు, తలకాయలు ఎడగొట్టుకుంటున్నారయ్యా. ఇది న్యాయం అంటారా, ధర్మం అంటారా అయ్యా? న్యాయం ధర్మం, పెద్దింటోడి న్యాయం పేదింటి వాడికి అన్యాయంగా కనపడవచ్చురా. కానీ తమరే ఏదో మార్గం చేసి నా బిడ్డలు నా గొడవల్లో నుంచి తప్పించండి అయ్యా. ఒరే ముసలయ్యా, వాళ్ళు నీ కొడుకులు కాబట్టి నీకు మమకారం ఉంటుంది, కానీ వాళ్ళది అధికారం రా. నా కొడుకులది అహంకారం, దాన్ని అహంకారం అని అంటారు. మరి ఈ తగుకి చల్లారే మార్గం ఏదన్నా చూడండి అయ్యా. చూస్తాను రా, వాళ్ళిద్దరి మధ్య కూడా రాజీ చేయాలని ప్రయత్నిస్తున్నాలే. అయ్యా, నా బిడ్డలిద్దరిని ఒకటి చేయడానికి తమరైనా పూరుకున్నారు, అంతే సార్ అయ్యా. నేనెప్పుడు చెప్పానురా నీకు? ఇప్పుడే చెప్పారు కదయ్యా వాళ్ళిద్దరి మధ్య రాజీ చేస్తానని. నీకు అసలు అర్థం కాదురా. వాళ్ళిద్దరిని అంటే వీళ్ళని కాదులే, ఆ రెండు వర్గాలను కలపడానికి చూస్తున్నారు. నాకు అవతల అర్జెంట్ పని ఉంది, మరి వస్తా. అయ్యా, వాళ్ళిద్దరిని తమరు దగ్గరికి పంపించమంటారయ్యా. ఎందుకురా? అదేనయ్యా, ఏదో రాజీ చేస్తా అంటున్నారు కదయ్యా. వినురా, నేను చరిత్ర సాడుతున్న సత్యం గురించి చెప్పాను తప్ప వీళ్ళిద్దరిని కలుపుతానని లేదురా. అయినా కూడా యథాశక్తి ఆ రెండు వర్గాలు ఉన్నాయి చూసావా, వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నిస్తాను. ఉండు మరి, నేను వస్తాను, అవతల అర్జెంట్ పని ఉంది. ఏం చేయటో చెప్పారు కానీ ఈ తగువుకు పరిష్కారం ఏం చేస్తారో చెప్పలా. ఇంకా ఎందుకంటే కాపలా ఎగిరిపడే పుల్లుని ఎలా చేసి నీ మూలకంగా నా మర్యాద పోలేదా? పోయింది మర్యాద కాదురా, రాసుకున్న అగ్గి ఆరిపోయింది, మంచి మిగిలినదిరా. ఏడ్చిన ఎడుపుతో రాజుకుని అగ్గి సలార్పోయింది అనుకున్నావాట్రా? నాకు జరిగిన అవమానానికి ఆ ఈరాజు కానీ ఆడి పెంపుడు కుక్క కట్టరావు కానీ 3 చెరువులు నీళ్ళు తాగించకపోతే నాను అమ్మకి అబ్బకి పుట్టినాను కట్రా. ఎందుకురా ఈ కోపంతో? అవతల మనిషి ఎవడున్నాడో కన్ను మిన్ను కానకాకుండా ఉందంటారా నీకు? మీరిద్దరూ రామలక్ష్మణులాగా ఉంటే ఈ ముసలి కాలాన నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందిరా? రామలక్ష్మణులుగా ఉంటాడు వాళ్ళకి, మేమే మహారాజు కొడుకున్నాం కదరా, ముసలాడు కొడుకున్నాం. అయితే మీ ఇద్దరు మీ అన్న అనేది సంగతి కూడా మర్చిపోయావు అన్నమాట. నువ్వు మర్చిపోలేదు కాబట్టి ఆ వీర్రాజు గాడు ఆడు బతికిపోయినాడు,
లేకపోతే తీసేస్తావా? రేయ్ తగు మాత్రం వీడు రాకపోతే రచ్చబండ కడ రక్తాలు ఏరుడే పరాదిగా. ఏంద్రా షట్ట బిగుతున్నావు? నా యాల్ది నా మీద కలే పట్టినవాడి కలేజాలు కాల్చుకోతటం నాకేంటి కొత్త కాదు. రేయ్ నా జోడికి ఎవరైనా వస్తారే ఛాలెంజ్ మట్టిలో కనిపించేస్తాను, జాగ్రత్త. ఊరుకోరా చిన్నోడా, ఎందుకురా ఈ గొడవలు? ఊరుకోక ఆడేడు చేస్తారా. ఒరే కన్నా, నువ్వన్నా నా మాటిని శాంతించరా. నేను సాధించను. నీ దండం పెడతారా చిన్నోడా, నువ్వన్నా ఊరుకోరా. రే వాడు కుక్కరా, వాడికి దండం పెడతావేటి? తమ్ముడు కాబట్టి చేతులు రావటంలే, లేకపోతేనా చేతులు రాక కాదురా, చేతగా కదరా. ఆగండ్రా, ఇంతవరకు సాలు జరిగింది సాలురా, ఇంకా ఎందుకురా ఈ తగాదలు? ఇందుకైనా సాలు మారుకోండిరా. ఒరే చిన్నోడా, నువ్వు చిన్నోడు అయినా నీకు దండం పెడతానురా. నా మాటిని వెళ్ళిపోరా. దీన్ని బట్టి నువ్వు రెండోసారి బతికిపోయావు, ఈసారి ఊరుకునే లేదు. తోలు తీస్తున్నావు కదా చిన్నోడా, నా మాట మాయిదారిసావు ఊరందరికీ వస్తున్నారు కానీ నాకు రావటం. వీళ్ళిద్దరూ తన్నులాట చూస్తానని కావాలి, ఇంకా భగవంతుడిట ఉంచినాడు. మడులు మాణిక్యాలు లేకపోయినా రత్నాలు లాంటి కొడుకులను చూసుకొని ఇంత ఊపిరి పీల్చుకుంటున్నా. ఆడిని చూస్తే ఆడు పావులాగా పుసుకొడుతున్నాడు. కనీసం నువ్వైనా ఆడు పాము అయితే నేను సేవనంటా, ఆడు కట్ల పాము అయితే నేను నాకు పావురా. అవునురా, మీ ఇద్దరు పావులే. మిమ్మల్ని ఆడించే మంత్రగాళ్ళు వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని ఓడుకుంటున్నారు. నాలుగు ఎంగిలి మెతుకులు తినే కుక్కే విశ్వాసం చూపిస్తా. యజమాని ఎవరిని కర్రమంటే వాడిని కరుస్తుంది. అట్లాంటిది జీతం తీసుకుంటున్న మనిషిరా నేను, ఆ మాత్రం విశ్వాసం చూపించద్దా? కుక్క విశ్వాసం లేని జంతువురా, ఎవరినైనా కరుస్తుంది. అది బుద్ధి జ్ఞానం లేని జంతువు కాబట్టి దానికంత విశ్వాసం ఉంటే మనిషిరా నేను, నాకంత విశ్వాసం ఉండాలా? కుక్క కన్నా హీనమైపోతాను నేను. మరి ఆవేశంలో ఉండి అవతల మనిషి ఎవరో కన్ను మిన్ను కానుకోకుండా ఇప్పటికైనా శాంతించరా. ఎప్పటికైనా పులి ఏకం అవుతుంది కానీ మధ్యలో సచ్చేది మనలాంటి మేకలేరా. నా మాటేనరా, వాళ్ళ కాడ పని మానేసి ఒకేసి రోడ్డు మీద కొత్త మనిషి అడుక్కొని తినమంటావట్రా? మనకెందుకు గతి పడతాదిరా? మనం మూతి మీద మీసం ఉన్న మొగోళ్ళరా. ఆ మీసాలు దువ్వుకుంటే మన మూతులు ఎండిపోతాయిరా. అయినా వ్యవసాయం చేసుకుని బతకడానికి నువ్వు మాట మిగిల్చావురా, అప్పులు తప్ప. ఒకళ్ళ కాడికి మనం పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పిందా చెయ్యాలా? సరే ఇవన్నీ ఎందుకులే కానీ వాడికి నాకు తగాదా రాకూడదు అనుకుంటే వాడిని వచ్చి మా పార్టీలో చేరమను. వాడు రాడంట, నిన్నే వాడు పార్టీలోకి రమ్మంటున్నాడు. అది జరగని పనే. సరే నువ్వైనా ఈ పని మానేసి వాళ్ళ కాడి నుంచి వచ్చేదా? నన్ను పని మానేసి చెప్పే అధికారం ఎవరికి లేదు. నాకుందరా? నీకు అస్సలు లేదురా. ఎందుకుండదురా? నేను నీ అయ్యనురా, నిన్ను కన్నానురా. నా పేగులో పేగువి, నా రక్తాల్లో రక్తాన్ని అయ్యా. నువ్వు ఒక అయ్యవి, నీకు ఒక అధికారం. ఏట్రా అయ్యా అన్నీ యాదకొస్తున్నాయి ఇప్పుడు నీకు. నేను నీ కొడుకునని, నువ్వు నా అయ్యవని. చిన్నప్పుడు నేను చదువుకుంటానురా అయ్యా అని అరిసి గీపెట్టి గోల చేస్తే నువ్వు ఏనాడో ఈర్రాజు బాబు దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేక ఆయన కాడికి నన్ను పశువులు తోలినావు. నీ ఇద్దరు కూతులకి పట్టపాలకిచ్చి పెళ్లి చేయాలా, వాళ్ళు అడిగిన గొంతెమ్మ కోరికలన్నీ తీర్చాలా అని మళ్ళా ఈర్రాజు బాబు దగ్గర అప్పు చేసినావు. అది కూడా తీర్చలేకపోయినావు. 2 ఏళ్ళు తిరిగేలోపు నీ ఇద్దరు కూతుళ్ళు ముండమోపులై ఇంటికి వచ్చారు. కానీ అయ్యా
నేను ఈనాటికి ఆ బాబు గారి కాళ్ళ కాడి నుంచి రాలేకపోతున్నాను రా. అయ్యగారిని తప్పబడుతున్నావే, తప్పంతా నీగరా. అయితే తప్పంతా నాదేనంటావంటరా? నేను చేసిందంతా తప్పేనంటావంటరా? నేను చేసింది నిన్ను కంటమే తప్పంటావంటరా? పెంచే శక్తి లేనప్పుడు కనేయడం మానేయాలా? నీ సుఖం కోసం సంతోషం కోసం మమ్మల్ని కనేసినావు, మా సంతోషాలకు వచ్చేటప్పటికి ఎదవ ఏడుపులు ఏడుతున్నావు. ఒరే అయ్యా, ఒకళ్ళ గాడికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళు చెప్పింది చెయ్యాలా? సంపమన్నోళ్ళ సంపానా? అయితే నేను నిన్ను కనేసానే కానీ నేనేంటి చేయలేదంటావట్రా? నీ అయ్యనే కాదంటావట్రా? అయ్యవేరా అయ్యవే, లేకపోతే నువ్వు చేసిన అప్పులన్నీ మా పీకలకి ఎందుకు చుట్టుకుంటాయి? ఒరే తండ్రి, మమ్మల్ని కనీయడంలో నీ గొప్ప లేదు, తప్పు లేదు. ఈదిలోని పంది, బురదలోని కుక్క పరీటికి 10 పిల్లల్ని కట్టింది. దానికి నీకు తేడా ఏంట్రా? నువ్వు ఒక తండ్రిగారా? పేదరికంలో పుట్టాను, పేడ పురుగులాగా పెరిగాను. హట్టా పెరిగిన నన్ను ఈర్రాజు బాబు గారు పాలు పోసి పావులాగా పెంచినారు. అట్లాంటప్పుడు ఆయన చెప్పిన వాళ్ళ కాటేయాలా? సంపమన్నోళ్ళ సంపాలా? సరే, నువ్వు అతగాడి గురించి ఇంత బాగా లెచ్చరిస్తున్నావే, నిన్ను గురించి ఆయన ఈ సిద్ధ పార్టీ ఏమన్నా ఆలోచిస్తాడంటరా? చాలాసార్లు ఆలోచించినాడు. ఆయన గారి మీదకి ఎవడైనా తగాదా కొత్తే వాళ్ళ ఎముకలు ఎరవటానికి నన్ను నమ్ముతాడు. పని అయినాక కడుపు నిండా తాగటానికి, సారా తాగటానికి డబ్బులు ఇస్తాడ్రా. రేయ్, అయ్యగారిని ఎవడన్నా ఏమన్నా అంటే ఒగ్గేదే లేదు. నీకు ఆ దండేసిన కాడి నుంచి కన్ను మిన్ను కానుకోకుండా తమ్ముడు మీద మీద తగబట్టావురా. ఎందుకురా ఈ తగాదాలు? మానుకోరా అయ్యా, మానుకోరా అయ్యా. మా అయ్యగారి గురించి కానీ ఒక్క మాట సారామంటే చంపేస్తారా? వాళ్ళు నాగుబావులు అంటోళ్ళరా. మిమ్మల్ని ఓడుకుంటారు కానీ మీకు చూడరురా. ఎప్పటికైనా పులి ఒకటవుతుందని 1,00,000 సార్లు చెప్పానురా. నా మాట నా పని మానుకోరా అయ్యా. ఓకే, నేను ఇంతసేపు చెప్పటం నీదిరా తప్పు. నేను ఇంతసేపు చెప్పినా రాయి మీద కురిసిన వాళ్ళలాగా ఉపయోగం లేదా? ఎందుగా నేను రాయినని తెలిసి కూడా చెప్పటం నీదిరా తప్పు. తప్పు 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 తప్పంతా నాదేరా. నేను చేసినంతా తప్పేరా? తప్పు లేదు, గిప్పు లేదు, కానీ చాలా సెక్రటరీపోయినది. ఇంటికి పోరా. అయ్యా, ఈ ఒక్క మాటిని నాతో పాటు ఇంటికి రారా. కాస్తంత అంబలు తాగుదు కానీ. ఈర్రాజు బాబు గారు సల్లంగా ఉండాలి, కానీ ఈ ఎలక్షన్ల టైంలో ఎవడైనా సారా కాకుండా అంబలు తాగుతాడంట్రా. అయితే నాతో పాటు ఇంటికి రావంటావంట్రా? ఇంటికి రాలే కానీ ఇంటి దాకా దిగబెట్టి వస్తా పద. బాబు గారు, అందుచేత నేను చెప్పొచ్చు ఏంటంటే, ఈ ఎలక్షన్లో మనం ఉపసంహరించుకున్నంత మాత్రాన మనకొచ్చి నష్టం ఏమి లేదండి తడవకి. అవుననుకో, కానీ మీరు చెప్పేది పాయింటే. కానీ ఆ వీర్రాజు గారు అమ్మాయి మీ ఇంటికి వాళ్ళు అయిపోయి మీ ఇద్దరూ కనుక ఒకటైపోతే ఆ తర్వాత ఒకసారి మీరు ఒకసారి ఆయన, అలాగే ఒకసారి ఆయన ఒకసారి మీరు, ఈ పదవి మిమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టి పోదండి. నాది గ్యారంటీ. అదే కరెక్టే. మా అమ్మాయి వాళ్ళ అబ్బాయి పట్టణంలో చదువుకుంటున్నట్టు నాకు తెలుసు, కానీ ప్రేమించుకున్నట్టు తెలియదే. తెలిసింటే భగవంతుడు అది ఒకందుకు మంచిగా చేసేళ్ళండి. ఎప్పుడైనా సరే మీ బోటి వాళ్ళిద్దరూ కానీ ఒకటైపోతే అది మా బోటి వాళ్ళకి ఆనందం. ఈ 3 రోజుల నుంచి కూడా నేను చేసిన మంచి ప్రయత్నం ఫలించి మీరు వియ్యంకులు కాబోతున్నారు. చూడసక్కనే చిన్నది మెడగదిలో ఉన్నది, చూడసక్కనే చిన్నది ఆ మెడగదిలో ఉన్నది, నన్నే రమ్మన్నది, నన్నే రమ్మన్నది. ఏదో మన అప్పారావు లాగా ఉందండి. అవునవును, వాడే. రే అప్పారావు, దుర్గమయ్య, ఇప్పుడు వాడెందుకు?
వీర్రాజుంటికి వియ్యానికి వెళ్తూ వీడిని అక్కడికి తీసుకెళ్ళా ఉంటే యుద్ధం ప్రారంభం అవుతుంది. అయితే వాడు ఇట్లాంటి వెధవలంతా కయ్యాలకే కానీ బియ్యాలకు పనికిరారయ్యా. వీర్రాజు గారు మన కోసం ఎదురు చూస్తుంటారు. పద వెళ్దాం పద. అవునవును, మన కోసం ఎదురు చూస్తుంటారు. పోదాం పదండి. చూడసక్కనే చిన్నది ఆ మెడగదిలో ఉన్నది, చూడసక్కనే చిన్నది ఆ మెడగదిలో ఉన్నది, నన్నే రమ్మన్నది, నన్నే రమ్మన్నది. కాబట్టి ఎక్కడి నుంచి నీ పరువు? వట్రా అట్టిగా అప్పిగా గిప్పిగా అంటే టెంకు మాడిపోద్ది. ఎక్కడి నుంచి నీ పరువు? అబ్బే ఏం లేదురా, ఊరికి రేపు పరిగెడతామని బుద్ధి పుట్టి. నువ్వు అక్కడ ఏదో చండాలం చేసే వస్తున్నావు. చెప్పు, ఏం చేసావు? ఏంట్రా అక్కడ మంటలు? అక్కడ ఎవరు ఇంటికి నిప్పెట్టి పెట్టారు? అవునవునవును, అంటుకున్నాయి అంటుకున్నాయి. అంటుకున్నా అంటించావరా నువ్వు? నాకంత కలిగే అందరా. నీకు కళాది లేకపోయినా కంత్రి బుద్ధి ఉందిరా. చెప్పురా, ఎవరు చేస్తారు పని? ఎవరు చేస్తారా? నాకు తెలియదురా. 4 రోజుల కిందట నువ్వే కదా 10 మందిలో అన్నావు, నా మాట లేకపోతే ఇళ్ళకి నిప్పెట్టావని. నువ్వే అయితే నేను చేశానంటావా? నేను అంటాం కాదు, అందరూ అనుకుంటున్నారు. చెప్పరా, ఎవరు చేస్తారు పని? ఎవరు చేస్తారు చెప్పరా? మా అన్న అంటే ఈర్రాజు బాబు చేయించాడు పని. అవునరా, 3 రోజుల నుంచి వీర్రాజు బాబు వెంకన్న మున్సిపు గారు నన్ను కూడా దగ్గరికి రానికుండా వీటితో మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ అబద్ధం చెప్తున్నాం. ఆ ఈర్రాజు బాబు వెంకన్న బాబు మాట్లాడుతున్నాడా? చెప్పరా, నిజం చెప్పరా? చెప్పరా అడుగు మీ అన్న వీర్రాజు బాబు. మంటలు ఎదిగి నిప్పెట్టేసి అది నా మీదకి తోసేద్దామన్నా? చెట్టు మొదలు నరికేసి మొక్కలు నరికితే లాభం ఏముంటుందిరా? చెట్టు నరికితే వీరాజు ఆగు బాబు, బాబు ఆగు. ఎవరు పొడిచారా? ఎవరిది ఘాతకం? ఎవరు వీడిని చంపింది? ఎంత పని చేసావు కన్నారా? బాబు గారు ఏంటి మీరు అంటుంది? అవునరా, నువ్వే చంపావిండి. అయ్యా మీరేమంటారు? నాకు బాధపడలేదయ్యా. ఎలా బోధపడుతుందిరా? ఇద్దరు మధ్యపడి తన్నుకునేలోగా నేను మధ్య ఆపేలోపు అంతా అయిపోయింది. లేదు, అబద్ధం. మీ మీద కలబడబోతుంటే నేను ఆపాను, అంతేనయ్యా. కలేబడుతూనే కత్తితో పొడి చేసి ఉంటావు. ఆ కత్తి నీదేనా? అవునండి, ఈ కత్తి వాడితే. కత్తి నీదే, కలబడింది నువ్వే. చివరికి నీ కక్షకి నీ తమ్ముడు బలి చేసావు కదరా? లేదు లేదు లేదు. ఒరే సిన్నోడా, ఒరే సిన్నోడా, ఒరే సిన్నోడా, ఒరే సిన్నోడా, 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 నీకప్పుడే 100 ఏళ్ళు నిండినాయంట్రా నాయన. నువ్వు అప్పుడే దేవుడి కాడికి వెళ్ళావంట్రా నాయన. ఎవరు చేశారు ఈ ఘాతకం? లేదురయ్యా, నేను లేదు, నేను చంపలేదు. ఈర్రాజు బాబు గారి మీద కలబడబోతుంటే నేనే అడ్డుకున్నాను. ఈర్రాజు బాబు చంపనొచ్చురా. ఏయ్, అబద్ధాలు ఆడకో. మీలో మీరు చాన్నాళ్ళ నుంచి దెబ్బలు ఆడుకుంటున్నారు. మరి కర్రలు వదిలేసి కత్తులు పట్టుకొని ఈరోజు యుద్ధం ప్రారంభించుకొని అన్నాదమ్ములు ఇద్దరు పొడుచుకొని చచ్చారు. అయినా కూలి వెదవలే చంపడానికి మా బావగారికి ఏం అవసరం? ఆ బాబుగోరు మీకు బావగోరా? అంటే మీరు ఒకటైపోయినారన్నమాట.
వాళ్ళు వియ్యంకులు అవుతున్నప్పుడు వీర్రాజు గారికి ఏం అవసరం ఉంటుందిరా వీడిని చంపడానికి? ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకున్నారు, నరుక్కున్నారు, ఒకటి సచ్చాడు. వీడే హంతకుడు, వీడంతా కూలికోరు. రేయ్ ఎర్రాజు! అరవరా, ఇంకా గట్టిగా అరవరా. కయ్యానికి దిగిన కామందులు వియ్యంకులు అయిపోతున్నారు. కర్ర రుచుకున్న నా కొడుకుల్లో ఒకడు కాటికి పోతున్నాడు, మరొకడు జైలుకి పోతున్నాడు. అయ్యా ఎర్రాజు బాబు, నీ కాడ నా కొడుకు నొక్కేసినందుకు మంచి బుద్ధి చెప్పినావయ్యా. ఒరే అయ్యా, నా కళ్ళు తెరుచుకున్నాయిరా, నా కళ్ళు తెరుచుకున్నాయి. నీ కళ్ళు తెరుచుకునేటప్పటికి నీ తమ్ముడు కళ్ళు శాశ్వతంగా మోతడిపోయినాయిరా. వాళ్ళ ఇంట్లో పెళ్లి బాజారు మోగుతా ఉంటే నా ఇంట్లో సాగు ఏడుపులు ఏడవాలనా? వాళ్ళ ఇంట్లో పెళ్లి పందిరి వేసుకుంటా ఉంటే నా కొడుకుని కప్పెట్టడానికి గొయ్యిస్తోవాలా? వాళ్ళు పదవుల్లోకి వెళ్తుంటే నా కొడుకు జైలుకి వెళ్ళాలా? ఇదేరా నీకు ఇచ్చిన బహుమతి, ఇదేరా? అయ్యా, నాకు మంచేటో చెడేటో అర్థమైపోయినది. ఒరే ఎర్రాజు, ఇన్నాళ్ళు నన్ను కాసుకున్న దేవుడు అనుకున్నాను కానీ అతను చూసి కాటేసే పాము అనుకోలేదు. నీలాంటి వాళ్ళు బతుకుంటే చాలా చాలా ప్రమాదకరం. స్టేషన్కి ఆగండి అయ్యా, ఆగండి. ఒక్క నిమిషం ఆగండి అయ్యా. బాబులారా, ఈ ఘాతకం ఎవరు చేశారో అందరికీ తెలుసు, ఎవరు చేయించారో అందరికీ తెలుసు. మరి అట్లాంటప్పుడు నా కొడుకుని ఎందుకు బాబు స్టేషన్కి తీసుకెళ్తారు? ఇది అన్యాయం అని అడగటానికి మాకు గొంతులు లేవు, కోర్టుకు వెళ్ళటానికి మా దగ్గర డబ్బులు లేవు. ఇలాంటి చాలా మంది కలిగిన వాళ్ళు మాకు ఈ శిక్ష ఎందుకు వేశారు బాబు? అదే కనుక మీ ఇళ్లలో ఇట్లాంటిది ఏదన్నా జరిగితే మీరైతే ఏం చేస్తారు? ఒరే అయ్యా, మీరైతే ఏం చేస్తారు అని ఈ జనాల్ని మనం అడుగుతున్నంత కాలం మన బాటలో శ్మశానాలకి జైళ్ళకి పోవాలేరా? దెబ్బతిన్నాడే సాయం. నాకు నువ్వు, నీకు నేనే సాయం. రారా తీయరా కర్ర.